असम्बली इजलास में वज़ीर आला अनुमुला रेवंत रेड्डी के गैर महज़ब और तौहीन आमेज़ बयानात ने शदीद तनकीद को जन्म दिया। एक वीडियो में सीएम रेवंत रेड्डी को गैर महज़ब और तौहीन आमेज़ बयान देते सुना गया, जिसके अल्फाज और सियाक व सबाक ने अपोजिशन में इश्तियाल पैदा कर दिया। AIMIM फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी ने भी इस मौके पर हंसी को रोकते हुए वाज़े किया कि असम्बली में ऐसे रवैये नाकाबिल क़बूल हैं। असम्बली में वज़ीर आला रेवंत रेड्डी के गैर पार्लिमानी और तौहीन आमेज़ बयान पर BRS ने शदीद एहतजाज किया और गैर मशरूत मुआफ़ी का मुतालबा किया है। BRS ने स्पीकर की खामोशी पर भी सवाल उठाया, क्योंकि स्पीकर ने असम्बली के रिकॉर्ड से CM के अल्फाज को हटाने में कोई इक़दाम नहीं किया। साबिक़ वज़ीर हरीश राव ने कहा कि वज़ीर आला ने इंतहाई बदज़बानी का इस्तेमाल किया और लोगों की ज़बानें काटने की धमकी दी, जो न सिर्फ गैर महज़ब बल्कि एक जुर्म के मुतरादिफ है। पार्टी के मुताबिक वज़ीर आला की कुर्सी एक आइनी जिम्मेदारी के साथ आती है और फ्लोर पर एतराज़ात अंगेज़ ज़बान का इस्तेमाल क़यादत नहीं बल्कि असम्बली के आदाब और जमहूरी अखलाक़ियत की खिलाफ वर्जी है। BRS का मौक़िफ़ है कि रेवंत रेड्डी को अवामी सतह पर मुआफ़ी मांगनी चाहिए और ख़ुद स्पीकर से दरख्वास्त करनी चाहिए कि उनके गैर महज़ब अल्फाज को रिकॉर्ड से हज़फ किया जाए। आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है, भेज दिए, कौन संभालना, ऐसे क्यों इधर लेगा के छोड़ दिए, समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को, यहाँ के बोलने के लिए क्यों उन लोगों को MLA चुना है। BRS वर्किंग प्रेसिडेंट KT रामाराव ने वज़ीर आला रेवंत रेड्डी के हालिया असम्बली में दिए गए नामुनासिब बयानात पर शदीद रद्द-ए-अमल का इजहार किया है। KTR ने असम्बली में रेवंत रेड्डी के गैर पार्लिमानी रवैये की मजम्मत करते हुए कहा कि स्पीकर की खामोशी अफसोसनाक है और ये रवैया सिर्फ नाअहली और लाइल्मी को ज़ाहिर करता है। KTR ने मजीद कहा कि रेवंत रेड्डी के KCR के खिलाफ बार बार मौत की ख्वाहिश जाहिर करने वाले बयानात हद से तजावुज़ कर गए हैं। रेवंत रेड्डी एक ऐसा शख्स है जो कभी रियासत की जद्दोजहद के मुखालिफिन के बेकर्स उठाता रहा और आज वज़ीर आला की कुर्सी पर बैठा है, जबकि BRS ने रियासत के लिए अपनी जान को खतरे में डालकर जद्दोजहद की। ఈయన శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్టర్ఫ్లాప్ ప్రభుత్వం, సర్వే సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా, ఇది ప్రజాస్వామిక భాషనా, మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు IITకి IIITకి అంతరం తెలియదు, IITకి IIITకి అంతరమే తెలియదు నీకు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు. ఏమనుకుంటున్నావు? నిన్న చెప్తున్నాడు ఆయన, తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడంట. నువ్వు తీసిన ప్రాణాలు చాలు, నువ్వు తీసిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 836 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. 100 మంది పైచిలకు ఆటో డ్రైవర్లను పొట్ట పెట్టుకున్నాడు. 100 మంది పైచిలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. 48 మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు. ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు. నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు. ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో KCR గారి స్థాయిని మీరు తగ్గించలేరు. మీరు ఎవరేమనుకున్నా సరే, నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించలేవు. रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका. डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में
सुपर डीलक्स वीआईपी उम्रा पैकेज सिर्फ 99,000 में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर। एसी रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, एसी बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री, गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब। यूके स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी सक्सेस गारंटी, फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी। शब मेराज, शब बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है। लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तयाब। एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है। महदूद नशिस्तें बाकी हैं। सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए 1 मंथ पैकेज और 20 डेज का पैकेज। जल्दी करें। विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स। मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल। कर्नाटका ब्रांच ऑफिस, फ्रेजर टाउन, बैंगलोर। आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें।